గోవిందా గోవిందా. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. మనకు త్వరలో అత్యంత శుభప్రదమైన రోజులు, శక్తివంతమైన రోజులు అనేవి రాబోతూ ఉన్నాయి. కలియుగ దైవం ఎవరు అనగానే అందరూ చెప్పేస్తారు వెంకటేశ్వర స్వామి అని. ఇప్పుడు మనకు చాతుర్మాస్యం నడుస్తూ ఉంది కదండి. ఆషాఢ మాసం నుండి కార్తీకం వరకు ఉండేది చాతుర్మాస్యం, ఈ 4 నెలలు. ఈ 4 నెలల్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ నెల రోజులనేవి అత్యంత ప్రాముఖ్యమైనవి. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు తన మహాలక్ష్మీదేవిని వెతుక్కుంటూ మనల్ని కాపాడడానికి ఈ కలియుగంలో ఈ భూమిపైకి వచ్చి తిరుమలలో వెంకటేశ్వర స్వామిగా అవతరించిన మాసమే పురటాసి మాసం. దీన్నే తిరుమల శనివారాలు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ పురటాసి మాసం సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వస్తూ ఉంటుందండి. ఈ సంవత్సరం అయితే సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 17వ తారీఖు వరకు ఈ పురటాసి మాసం అనేది ఉంది. ఈ తిరుమల శనివారాలు ఎక్కువగా తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల ప్రజలు జరుపుకుంటూ ఉంటారు. సూర్యభగవానుడు కన్యారాశిలోకి ప్రవేశించినప్పుడు వచ్చే మాసమే ఈ పురటాసి మాసం. దీన్నే అశ్విని మాసం అని కూడా అంటారు. ఈ 2024వ సంవత్సరంలో ఇది సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 17వ తారీఖు వరకు ఉంది. దీనిలో మొదటి శనివారం మనకు 21 సెప్టెంబర్ వచ్చింది. అదే రోజున మనకు సంకటహర చతుర్థి కూడా వచ్చిందండి. అందువల్ల మరింత విశేషం. దీన్ని ఎవరూ కూడా మిస్ చేయకుండా స్వామిని ఆరాధించండి. ఇక రెండవ శనివారం 28 సెప్టెంబరున బహుళ ఏకాదశి రోజు వచ్చింది. మూడవ శనివారం అక్టోబర్ 5వ తారీఖు శుక్ల తదియ రోజు వచ్చింది. చివరి శనివారం అక్టోబర్ 12వ తారీఖు శుక్ల దశమి రోజున వచ్చింది. కుదిరిన వారు తప్పకుండా ఈ 4 శనివారాలు కానీ, లేదా ఏవైనా మధ్యలో ఆటంకాలు వచ్చిన వాళ్ళు, కొన్ని వారాలు కుదరని వారు, ఎన్ని వారాలు మీకు కుదిరితే అన్ని శనివారాలు స్వామిని ఆరాధించుకుంటే చాలా చాలా విశేషం. ఈ మాసంలో మొదటి రోజునే మనం విశ్వకర్మ జయంతిని జరుపుకుంటూ ఉంటాము. అలాగే ఈ మాసంలో మనకు పితృపక్షాలు వస్తాయి. అలాగే దేవీ నవరాత్రులు కూడా వస్తాయి. చాలామందికి వెంకటేశ్వర స్వామి కులదైవంగా ఉంటాడు. అలాంటి వాళ్ళైతే తప్పకుండా ఈ మాసంలో స్వామిని ఆరాధించి తీరాలండి. ఇప్పటి వరకు ఒకవేళ మీకు తెలియపోయినా ఇప్పుడు తెలిసింది కదా, తప్పకుండా స్వామిని ఆరాధించుకోండి. కలియుగ దైవమైన స్వామిని అవతరించిన ఈ మాసం స్వామిని ఆరాధించడం కోసం ఎంతో అనువైంది. ఈ మాసంలో తిరుమలలో 9 రోజులు కూడా ఉత్సవాలనేవి జరుగుతాయి. ఈ టైంలో అయితే తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు ఎంతో ఎక్కువగా వస్తూ ఉంటారండి. అసలు ఈ మాసంలో శనివారాలకు ఎందుకంత ప్రాముఖ్యత ఉంది, ఈ శనివారాల్లోనే స్వామిని ఎందుకు పూజించాలి అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగిందంటే, ఒకసారి నారద మహర్షి గారు ఆ శనైశ్చర స్వామి వారిని సమీపించి, నువ్వు ఎవరినైనా బాధించు, పట్టి పీడించు, కానీ పొరపాటున కూడా తిరుమల వైపు మాత్రం వెళ్ళకు అని చెప్పగానే శనికి కుతూహలం పెరిగింది. అలాగే అహంకారం కూడా పెరిగింది. అహంకారంతో ఏంటి ఆ తిరుమల గొప్పతరం, నేను వెళతాను అంటూ అహంకారంతో తిరుమల పైన అడుగు పెట్టగానే అక్కడి నుండి విసిరివేయబడ్డాడు. అంతటితో తాను చేసిన తప్పును గ్రహించిన శని భగవానుడు తిరుమలలో ఉన్నది సాక్షాత్తు ఆ పెరుమాళ స్వామి అంటే శ్రీమన్నారాయణుడే అని గ్రహించి తన తప్పును క్షమించమని స్వామిని వేడుకున్నాడు. అప్పుడు స్వామివారు, ఎవరైతే నన్ను ఆరాధిస్తారో, ముఖ్యంగా శనివారాల్లోనూ ఎవరైతే నన్ను పూజిస్తారో వారిని నువ్వు పీడించకూడదు అని చెప్పి శనైశ్చర స్వామిని క్షమించాడు. ఇక శనైశ్చర స్వామి ఈ పురటాసి మాసంలో నిన్ను పూజించిన వారిని నేను ఎలాంటి బాధలకు గురి చేయను, వారిని పట్టి పీడించను, వారికున్న అన్ని రకాల శనిపీడలను తొలగిస్తాను, వారికి మంచి అభివృద్ధిని ప్రసాదిస్తాను అని శని భగవానుడు చెప్పాడు. ఈ మాసంలో వచ్చే శనివారాలు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకొని తలస్నానం చేసి పూజా ప్రదేశంలో స్వామివారి తిరునామానికి 2 ప్రక్కల అమ్మవారి నామాలు గోడపై
రాయాలి. ముందుగా ఆ గోడపైన తమలపాకుతో రుద్ది రుద్దిన ఆ ప్రదేశంలో ఈ నామాలను నామం కొమ్ము, గంధం, కుంకుమలతో ఈ నామాలనేవి వేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి వారి ఫోటో పెట్టుకొని తులసి పువ్వులతో బిల్వాలతో అలంకరించుకొని బియ్యం పిండి దీపాలు తయారు చేసుకొని వెలిగించాలి. స్వామికి ఇష్టమైన లడ్డూ కానీ, పొంగలి, పరమాన్నం, ఇలాంటి నైవేద్యాలు ఉంటాయి కదా, మీ ఇష్టమండి. ఏ నైవేద్యం అయినా సరే చేసి పెట్టవచ్చు. అలాగే పండ్లు కూడా నివేదించవచ్చు. ఈ పూజలో పసుపు గణపతిని ముందుగా పూజించుకోవాలండి. తరువాతే స్వామివారిని పూజించుకోవాలి. వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తర శతనామావళి, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామివారి వజ్రకవచం అనేది చదువుకుంటే స్వామి ఎల్లవేళలా మనకు అండగా ఉండి అనేక రకాల ఆపదల నుండి మనల్ని రక్షిస్తాడు. ముఖ్యంగా పూజ చేసేవారు తిరునామాన్ని పెట్టుకోవాలి. అలాగే బియ్యం పిండి దీపాలకు కూడా తిరునామాన్ని అలంకరించాలి. ఈ రోజున మీ శక్తిని బట్టి పూర్ణోపవాసం కానీ లేదా ఒక్క పూటైనా సరే ఉపవాసం ఉంటే మంచిదండి. పాలు పండ్లు అనేవి స్వీకరించవచ్చు. ఈ రోజున బ్రహ్మచర్యం మాత్రం తప్పకుండా పాటించాలి. మద్యమాంసాలు నిషేధం. అలాగే ఈ శనివారాల్లో ఎలాంటి దూషణలు, నిందలు అనేవి చేయకూడదు. అలా చేసినట్లయితే మనం చేసిన పూజా ఫలితం అంతా కూడా ఎదుటివారికి వెళ్ళిపోతుంది. ఈ రోజంతా కూడా గోవిందనామాలను స్మరిస్తూ ఉండాలి. ఈ పూజను చిన్నలు, పెద్దలు, పూర్వ సువాసినులు కూడా చేసుకోవచ్చండి. ఈ పూజ చేయడంతో ఆ లక్ష్మీనారాయణుడు సంతోషించి మనకుండే అన్ని ఆపదలను, ఆర్థిక సమస్యలను తొలగించి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఇక బియ్యం పిండి దీపాలు అవి ఎలా చేయాలనేది మనం ముందు వీడియోల్లో చెప్పుకున్నాం కదండి. దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే క్లిక్ చేసి చూడవచ్చు. ఇక మరి మీరు కూడా ఈ తిరుమల శనివారాలు పేరుతో వచ్చే ఈ పురటాసి మాసంలో మనం స్వామివారిని తప్పకుండా ఆరాధించుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదామండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకోండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా ముందుగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.